ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాను. విలియం కేరీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో. ఈరోజు మన కరెన్సీ బిల్స్ మీద మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. విలియం కేరీ పరాయి దేశస్తుడు కాకపోయి ఉంటే, ఆయన ఇంగ్లాండ్ దేశస్తుడు కాకపోయి ఉంటే మహాత్మా గాంధీ స్థానంలో ఆయన ఉండాలా, విలియం కేరీ ఉండాలా. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ నేషన్ బిల్డింగ్లో ఆయన ఇచ్చాడు. భారతదేశ నిర్మాణంలో విలియం కేరీ గారి పాత్ర చాలా గొప్పది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నో సంస్కరణలు ఆయన చేశాడు. బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి చాలా విషయాల్లో సమాజానికి హెల్ప్ చేశాడు. ఫస్ట్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ ఇండియాలో స్టార్ట్ చేసింది ఈయనే. సమాచార దర్పణ్ అంటారు. ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ అంటే బెంగాల్ గెజెట్ మనందరికీ తెలుసు. అయితే బెంగాల్ గెజెట్ ఇంగ్లీష్లో వచ్చింది. అది సమాచార దర్పణ్ బెంగాలీలో వచ్చింది. ఫస్ట్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ మన స్వదేశీ భాషలో వచ్చిన న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశాడు విలియం కేరీ గారు. పూర్వ దినాల్లో అతి తీవ్రమైన మోసాలు జరుగుతుండేవి. రైతులకు చదువు లేకపోవడాన్ని బట్టి వేలిముద్రలు వేయించుకుని పొలాలు లాగేసుకున్నారు. ఆ సందర్భంలో బ్యాంకింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశాడు విలియం కేరీ గారు. అనేక మంది రైతుల జీవితాలు బాగుపడ్డాయి. ఆ తర్వాత విలియం కేరీ గారు చేపట్టిన సంస్కరణలు చాలా గొప్పవి. మీ తాతగారు చనిపోయిన మీ మామగారు ఇంకా బతుకున్నారంటే దాని వెనకాల విలియం కేరీ గారి యొక్క గొప్ప హస్తం ఉంది. ఎందుకంటే పూర్వదినాల్లో సతీసాగమనం ఉండేది. భర్తతో పాటే భార్య కూడా చచ్చిపోవాలి. మరి భర్త వయసు ఎంత అంటే 70, భార్య వయసు ఎంత అంటే 20. మరి ఆయన చనిపోగానే ఈమెను ఎందుకు చంపేయాలంటే ఇద్దరూ కలిసి స్వర్గంలో ఒకచోట ఉండాలంటే ఇద్దరు కలిసే వెళ్ళిపోవాలని ఆ మండుచున్న కట్టెల్లో బతుకున్న భార్యను కాల్చేసేవారు. సతీసాగమనం కావచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళి గంగానదిలో పడేసి గంగార్పణం చేసేవారు. ఆ మొదటి బిడ్డను గంగార్పణం చేస్తే మిగతా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారని చెప్పి ఇలాంటి 1 కాదు 2 కాదు, నేను చెప్తా ఉంటే చాలా చెప్పొచ్చు ఇవన్నీ కూడా. విలియం కేరీ ఇన్ని గొప్ప సంస్కరణలు భారతదేశంలో చేశాడు. అనేక మంది జీవితాలు నిలబెట్టాడు. కోట్లాది మంది దీవెన పొందారు అతని జీవితాన్ని బట్టి. ఇవన్నీ ఒక ప్రక్కన అయితే బైబిల్ గ్రంథాన్ని 36 భాషలకు తర్జుమా చేసిన గనుడు విలియం కేరీ. మన భాషలో మనం బైబిల్ చదవడానికే చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఈరోజు మనం 3 అధ్యాయాలు చదవడానికి చాలా బాధపడేవాళ్ళు కొంతమంది, లేదా 3 అధ్యాయాలు చదివేసి నేను చాలా చేసేస్తాను అనుకునేవాళ్ళు కూడా కొంతమంది కదా. కానీ విలియం కేరీ చేసిన పని 36 భాషల్లోనికి, తనకు తెలియని భాషల్లోనికి ఆ వ్యాకరణం నేర్చుకుని, ఆ లాంగ్వేజ్ నేర్చుకుని అనేక మందిని తనతో పాటు పెట్టుకుని వారందరూ కలిసి అద్భుతంగా బైబిల్ తర్జుమా చేస్తే ఈ రోజున మన స్వభాషలో బైబిల్ చదువుకోగలుగుతున్నాం అంటే ఇలాంటి దైవజనులు చేసిన ప్రయాసే. బట్ వీటన్నిటికీ పునాది పడింది ఎక్కడో తెలుసా? ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి ఒక మిషనరీ సభ జరుగుతుంటే ఒక బిషప్ గారు ఆహ్వానం ఇచ్చారు. మీలో ఎవరైనా సరే భారతదేశంలో సువార్త ప్రకటించాలనుకుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకుంటే మీరున్న స్థలంలో లేచి నిలబడండి అంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. భారతదేశంలో అడుగు పెట్టడం అంటే పూర్వ దినాల్లో చాలా కష్టతరమైన పరిస్థితే. ఆ సందర్భంలో ఎవరు ముందుకు రాకపోతే విలియం కేరీ వెనకాల లేచి నిలబడ్డాడు. సార్, ఐ వాంట్ టు గో టు ఇండియా. బిషప్ గారు చూశాడు విలియం కేరీ గారు బక్కపలచగా కొంచెం బలహీనంగా ఉన్నాడు ఆయన. ఆ సందర్భంలో బిషప్ గారు ఏమన్నా తెలుసా? మిస్టర్ విలియం కేరీ, దేవుడే కనుక భారతదేశాన్ని కాపాడాలనుకుంటే నీ సహాయం లేకుండా కూడా చేయగలడు. యూ సిట్ డౌన్ అన్నాడు ఆయన. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు చూడడానికి, రూపం ఎలా ఉంది చూడు, గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నావు నువ్వు వెళ్ళి భారతదేశ చరిత్రను ఏం మారుస్తావు, కూర్చో అంటే విలియం కేరీ గారు కూర్చోలేదు. అందరూ బట్టే భారతదేశాన్ని నిలబెట్టగలిగాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయి. అనేక మంది వెనకకు లాగారు. ఇది నీ వల్ల కాదు, యూ క్యాంట్ అని చాలామంది చెప్పారు. కానీ ఐ క్యాన్ అనుకున్నాడు. కాబట్టే విలియం కేరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్నిసార్లు ప్రజలు నీ దర్శనాన్ని హేళన చేయొచ్చు, నీ పరిచయాన్ని హేళన చేయొచ్చు, దేవుని కోసం జీవించాలనుకున్న నీ జీవితాన్ని హేళన చేయొచ్చు, ప్రభు కోసం నిలబడాలనుకున్నప్పుడు ఎన్నో సవాళ్ళు నీకు రావచ్చు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ప్రజల్ని క్రియేట్ చేయొచ్చు. నువ్వు కూడా యేసుప్రభువుని అంగీకరించావు, నువ్వు కూడా యేసుప్రభు సేవ చేస్తావా, నువ్వు కూడా యేసుప్రభు పరిచర్య చేస్తావా, నువ్వు కూడా దేవునిలో స్థిరంగా ఉంటావా? నో 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 అని చాలామంది వెనకకు లాగొచ్చేమో. యూ క్యాంట్ అని చాలామంది చెప్పొచ్చేమో. బట్ కెన్ యూ సే as Paul said, I can do all things in God who strengthens me. నన్ను బలపరుచు నా దేవునిలో నేను సమస్తము చేయగలను. ఈ వాగ్దానం నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. Give a clap offering to God.